బాగున్నారా? సజీవాయిని కాంగ్రెస్ నో మోర్ చేంజ్ అనే యొక్క ప్రార్థన కూడికల్లో మరొకసారి మనం అందరం ఇలాగా కలుసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నానండి. యూట్యూబ్లో జాయిన్ అయిన మీ అందరికీ, అలాగే జూమ్లో జాయిన్ అయిన మీ అందరికీ కూడా మరొకసారి ప్రైజ్ చూడండి. సో ఈరోజు మరి సెషన్ని స్టార్ట్ చేసుకున్న ముందు మనం ప్రార్థన చేసుకుని సెషన్ని స్టార్ట్ చేసుకున్నాం. అంతకన్నా ముఖ్యంగా దేవుడు మనల్ని వారమంతా కాచి కాపాడి అనేకమైన విషయాల్లో మన పనిపాట్లో తోడుగా ఉన్నాడు కాబట్టి మరొకసారి దేవదేవుడికి వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుని ఈ సెషన్ మనం స్టార్ట్ చేసుకుందాం. అందరు నాతో పాటు కళ్ళు మూసినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, మరి నాయన కాంగ్రెస్ నో మోర్ చేంజ్ అయినా ప్రభు తండ్రి, నేను యవనస్తున్న తండ్రి కూడికని బట్టి తండ్రి దేవా మేమందరం కలుసుకొని ఈ సన్నిధిలో తండ్రి దేవా మరి తండ్రి దేవా మిమ్మల్ని మీరు చేర్చిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మరి ఈరోజు తండ్రి దేవా మేమందరం సిద్ధపడి దేవా మరి ఇక్కడ వచ్చి ఉంటుండగా మీరు ఏ విషయాలతో మాతో మాట్లాడాలో, ఏ యొక్క అంశాలతో ద్వారా మేము బలపడాలో ప్రభు మీరు ఉద్దేశించినారో ఆ మాటలు ప్రభు తండ్రి మీ యొక్క దైవదాసుని నోట నుంచి మా అందరితో మాట్లాడుతున్నామని ప్రార్థిస్తూ వస్తున్నాం. అంతకన్నా ముఖ్యంగా తండ్రి ఎలాంటి నెట్వర్క్ ఇష్యూస్ లేకుండా ఈ యొక్క కార్యక్రమం ఆది నుంచి అంతం వరకు మీరు మహిమకరంగా జరిగించుకోమని ప్రార్థిస్తూ, మరి ముఖ్యంగా తండ్రి మేము ఈ యొక్క సెషన్ ద్వారా బలపడి తండ్రి దేవా మీలో ఇంకా తండ్రి క్లోజ్ రిలేషన్షిప్లోకి రావడానికి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి వినగలిగిన మనసు, చెవులని మీరు మాకు అనుగ్రహించమని సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చేస్తూ ఏసయ్య శక్తిని నామం వాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ మరొకసారి మీ అందరికీ. సో ఈరోజు మన ముందు దేవుని యొక్క వర్తమానం షేర్ చేయడానికి పాస్టర్ మధు ప్రణయ్ గారు ఉన్నారు. సో ఈ సమయంలో పాస్టర్ గారు మరి ఈరోజు మరి కాంగ్రెస్ ద్వారా ఏ యొక్క అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడో మరి మనందరం సిద్ధపడి ముందుకెళ్దామండి. సో ఈ సమయాన్ని నేను పాస్టర్ మధు ప్రణయ్ గారికి అప్పగిస్తున్నాను. ఓవర్ టు యు బ్రదర్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. సజీవవాహిని కాంగ్రెస్ ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నాయన మేమందరం ఈ రీతిగా చేరి నీ సన్నిధానంలో ప్రార్థించే కృపను మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. దేవా, ఏమైనా కాలంలో నీ కాడి మోయిట మేలు అన్ని వాక్యంలో సెలవిచ్చిన దేవుడు నాయన. యవనస్తులు తమ యొక్క నడకలు నీ వాక్యం ద్వారానే శుద్ధీకరించుకుందని నీ వాక్యంలో సెలవిచ్చిన మా గొప్ప తండ్రి నీకు వందనాలు. దేవా, మా జీవితంలో దాయన నువ్వు ఇచ్చే అనేకమైన మార్గాల గుండా మేము వెళ్తున్నప్పుడు దేవా, మా లోపల నీ యొక్క వాక్యం ద్వారా మమ్మల్ని టర్న్ చేసే దేవుడు నాయన. అలాంటి మాటల్ని మేము వినుటకు నీ ఆత్మ నడిపింపు, నీ సహాయం మాకు అనుగ్రహించండి. ఈ జూమ్ యాప్ ద్వారా దేవ ఆ రీతిగానే యూట్యూబ్ లైవ్ ద్వారా ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో, వీక్షించబోతున్నారో ప్రతి ఒక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోమని నీ కృపా సన్నిధి మాతో కూడా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తూ యేసయ్య పరిశుద్ధం అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రయస్త నామాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాల్ని, శుభాల్ని తెలియజేస్తున్నాను. ఈ యొక్క కాంకరక్రోకి దేవుని యొక్క ప్రేమను బట్టి మీ మధ్యలోనికి మరలా ఈ రీతిగా వచ్చి దేవుని యొక్క మాటల్ని పంచుకుంటకు కృప చూపించిన దేవునికి మహిమ కలుగును గాక. యూట్యూబ్ లైవ్ ద్వారా ఆ రీతిగానే జూమ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకమైన శుభాలు నేను తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క అంశమును మనం చూసినట్లయితే టర్నింగ్ పాయింట్. ఒక మనిషి తన జీవితంలో ఒక మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఆ మార్గము అది సరైన రీతిగా తన జీవితంలో లేనప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తన జీవితంలో కొన్ని వాక్యం ద్వారా కానీ దేవుని యొక్క మాటల ద్వారా వారిని దర్శించినప్పుడు వారి యొక్క జీవితం టర్న్ చేసుకుని మరలా ఒక దేవునికి ఇష్టమైన ఆ రీతిగానే ఒక మంచి మార్గంలోకి రావడానికి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ముందుకు రాగలుగుతుంటారు. అలాంటి కొన్ని సందర్భాల్ని మనము వాక్యంలో నుండి, వాక్య సందేశంలో నుండి మనం నేర్చుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే నిర్గమకాండము
నిర్గమాకాండము 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు మనం చూస్తే, మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినట్లయితే మోషే జీవిత చరిత్ర మీకు అందరికి తెలుసు. ఆయన ఒక హెబ్రీ వంశంలో జన్మించిన వ్యక్తి. ఆనాటి కాలంలో ఫరో హెబ్రీ సంతానము ఎక్కువ అవుతుండడం వల్ల వారిలో ఉన్న మగపిల్లల్ని చంపేయాలని ఒక ఆర్డర్, ఒక జీవో పాస్ చేసినప్పుడు మోషే తల్లి, ఆ రీతిగానే మోషే సహోదరి వారు చేసిన ఆ ప్రక్రియను మనం చూడగలుగుతాం. ఆయన్ని ఒక జమ్ము పెట్టెలో ఉంచి వారు ఆ యొక్క నదిలో మోషేను వేసినప్పుడు ఫరో కుమార్తె అక్కడికి వచ్చి ఆ కుమారుని తీసుకొని తన అంతఃపురానికి వెళ్ళి ఆ రీతిగానే తను పెంచుతున్న విధానాన్ని మనకు అందరికి తెలుసు. ఆ రీతిగానే అక్కడ మనం చూసినట్లయితే మోషే సకల విద్యల్లో ప్రావీణ్యుడై ఒక 40 సంవత్సరాలు మోషే ఆ యొక్క ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటూ సకల విద్యల్లో ప్రావీణ్యాన్ని పొందుకుంటూ ఆయన ముందుకెళ్తున్న ఒక తరుణాన్ని మనం చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషేకు తన తల్లి తను ఆ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు తనకు నేర్పించి ఉండవచ్చు, నువ్వు ఈ యొక్క ఫరో యొక్క కుమారునివి కావు, నీవు నిశ్చయంగా ఈ హెబ్రీలకు సంబంధించిన వ్యక్తివి అని ఆ తల్లి తనకి ఫీడింగ్ ఇస్తూ నేర్పించి ఉండవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తను ఫరో యుద్ధ నుంచి వచ్చినప్పుడు మోషే తెలుసుకున్న విషయం ఏంటంటే, నేను ఈ హెబ్రీలకు సంబంధించిన వాడిని అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో తన జీవితంలో హెబ్రీయుడు ఆ తర్వాత ఈ ఐగుప్తీయుడు గొడవ పెట్టుకుంటున్నప్పుడు ఐగుప్తిని చంపి మోషే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మోషే మరొక రోజు వస్తున్నప్పుడు హెబ్రీ ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నప్పుడు వారు మాట్లాడుతున్న మాటల్లో, నీవు ఆ ఐగుప్తిని చంపినట్టు మమ్మల్ని కూడా చంపెదవా అనే మాట విన్నప్పుడు మోషే ఇంకా నేను చేసిన ఆ దుష్కార్యము, నేను చేసిన హత్య, ఆ మర్డర్ ఏదైతే ఉందో బయటపడుతుందేమో, ఫరో దాకా తెలిసిపోద్దేమని మోషే ఆ మిద్యాను వనంకు పారిపోయిన విధానాన్ని మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళిన తర్వాత అప్పటికి మోషేకి 40 సంవత్సరాలు. ఆ తర్వాత మోషే తన మామ మందను, ఇత్రో మందను మేపుతూ అరణ్యంలో గడిపిన సమయము ఆయన 40 సంవత్సరములు. ఆ తర్వాత ఇశ్రాయేల్‌ని నడిపించింది 40 సంవత్సరములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 120 సంవత్సరములు మోషే బ్రతికిన దినాల్ని మనం బైబిల్‌లో చూడగలుగుతాం. 40 ఆయనే ఫరో యొక్క కుమారునిగా అనిపించుకున్నాడు. 40 ఇయర్స్ ఆయన అరణ్యంలో ఆయన గడిపాడు. ఆ తర్వాత 40 ఇయర్స్ ఆయనే తన జీవితంలో ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించే గొప్ప నాయకునిగా ఎదిగాడు. ఇక్కడ మనం చూసినట్లయితే మోషే తన జీవితంలో నేను ఫరో యొక్క కుమార్తె లేకపోతే ఫరోకు వారసుని అని అనిపించే దానికంటే నేను నా ప్రజలతో కలిగి ఉన్న ఆ శ్రమను అనుభవించుట మేలు అనే ధన్యతని ఎంచుకొని ఆయన ఎప్పుడైతే బయటకొచ్చాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, తన ట్రైనింగ్ పీరియడ్ అనుకోవచ్చు. ఆ 40 సంవత్సరాలు దేవుడు తన లోపల ఎన్ని సకల విద్యల్లో అయినప్పటికీ తన జీవితంలో మోషే ఏమీ చేయలేని ఒక చేతగాని వాని వలె అరణ్యంలో మిగిలిపోయాడు. ఆయనకు యుద్ధము తెలుసు, ఆయనకు రథాలు నడపడం తెలుసు, యుద్ధం చేయడం తెలుసు, సైనికుల మీద అధికారిగా ఉండడం తెలుసు, సైనికులకు వచ్చే సకల ప్రావీణ్యమైన విద్యలు అన్నీ వచ్చు. మోషేకు అనేకమైన టాలెంటెడ్ అన్నీ ఉన్నాయి. కానీ మోషే ఆ మిద్యాను వనంలో ఇత్రో తన మామ యొక్క గొర్రెల మందల్ని మేపుతున్నాడు. మన దేవుని బిడ్డలారా, మన జీవితంలో అన్నీ మనకు తెలుసు, నేను ఏదైనా చేయగలుగుతాను, నాకు బలం ఉంది, నా వెనుక బ్యాక్‌గ్రౌండ్ ఉంది అని కొన్నిసార్లు మనం ముందుకెళ్తూ ఉండొచ్చు. అన్నీ ఉన్నా గూడా కొన్నిసార్లు మనము దాంట్లో నిలబడలేక ఉండే పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది. నాకు చదువొచ్చు, ఇంత టాలెంట్ ఉన్నాను. చాలా మంది జీవితాలు మనం చూస్తే వారికి అన్నీ వచ్చు, అన్ని టాలెంట్‌లొచ్చు. అంత
చదువులో గూడా చాలా పర్ఫెక్ట్‌గా వాళ్ళొక ర్యాంకర్ విధానంలో ఉంటారు. కానీ వారు ఏమి చేయలేని ఒక నిస్సహాయ స్థితిలోకెళ్ళిపోతుంటారు. మరి మన దేవుని బిడ్డలారా, మన బలం మీద ఆధారపడడం కంటే, దేవుని యొక్క బలం మీద, దేవుని యొక్క అత్యున్నతమైన ఆ యొక్క శక్తి మీద, పరిశుద్ధాత్మ యొక్క శక్తి మీద మనం ఎప్పుడైతే గలుగుతామో, దేవుడు నిశ్చయంగా మనల్ని నడిపిస్తుంటాడు. అందుకే నేను బోధించెదను, నేను నీకు ఉపదేశించెదను, నీవు నడవవలసిన మార్గము నీ మీద దృష్టి ఉంచి నేను నడిపించెదనంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మనల్ని ఆ రీతిగా నడిపించాలంటే మనం ఆయనకు లోబడి ఉండగలగాలి. మోషే తన జీవితంలో ఫరో యొద్ద నుంచి, ఐగుప్తు దేశం నుంచి పారిపోయొచ్చాడు. ఎవరైనా దేవుని బిడ్డలారా, మోషే తన జీవితంలో అన్నీ తెలిసిన వ్యక్తి అయినప్పుడు ఎందుకు పారిపోయొచ్చాడంటే, తన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఒక మైక్ మనం వాడుతున్నామంటే, దానికి మైక్ సిస్టమ్ కొన్నప్పుడు ఒక మాన్యువల్ బుక్ ఇస్తాడు. ఒక మొబైల్ మనం కొన్నప్పుడు ఒక మాన్యువల్ బుక్ వస్తది. దాన్ని ఎలా వాడాలి? ఎలా యూజ్ జేయాలి? ఏ రీతిగా దాన్ని వాడితే ఏ రీతిగా పనిచేస్తదనేది ఒక మాన్యువల్ వస్తది. మన జీవితంలో మనము ప్రణాళికబద్ధంగా మనం ముందుకు వెళ్ళాలంటే మనకు మాన్యువల్ ఉంది. అది బైబుల్. నువ్వు బైబుల్ వాక్యానుసారంగా ఎప్పుడైతే వాక్య ఆధారితంగా ఎప్పుడైతే నువ్వు వెళ్ళగలుగుతావో నీ జీవితం సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తుంది. కొన్నిసార్లు మనం వాక్యాన్ని ఆధారం చేసుకోకుండా తప్పు త్రోవలో వెళ్తుంటాం. మన అడుగులు తడబడే పరిస్థితిలో మనం వెళ్తాం. అందుకే దేవుని యొక్క వాక్యం ఉంది. యవనస్తులు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటంటే నీ వాక్యం చేతనే కదా అంటాడు భక్తుడు. దేవుని యొక్క వాక్యాన్ని బైబుల్ ఆధారితంగా, బైబుల్ కొనమానంగా మనం ఎప్పుడైతే నడవగలుగుతామో, ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. మోషే జీవితంలో అన్ని విద్యలు తెలిసినప్పటికీ, మోషే తన జీవితంలో ఆ 40 సంవత్సరాలు మిద్యాను అరణ్యంలో గొర్రెల మందను మేపుకునే పరిస్థితికి ఆయనొచ్చాడు. ఒకరోజు అక్కడ మనం చూసినట్లయితే మోషే ఆ 40 సంవత్సరాల గొర్రెల మందను మేపుతూనే ఉన్నాడు. ఒకరోజు అంటే మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఇవతల నుండి అవతలకు వెళ్ళాడంట ఆయన. అప్పటిదాకా ఇవతల ఉన్న వ్యక్తి దాన్ని దాటుకొని అవతలకి ఎప్పుడైతే వెళ్ళాడో తనకు హోరేబు అనే దేవుని యొక్క పర్వతం కనిపించిందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సార్లు మన జీవితంలో ఇవతలనే ఉండగలుగుతాం గానీ, అవతలకు వెళ్ళలేని పరిస్థితిలో మనం ఉండగలుగుతాం. పాప సంబంధమైన లోకానుసారమైన జీవితంలో ఇవతలనే మనము కొన్నిసార్లు ఆ లోక బంధకాలు మనల్ని బంధించి, మనం ఇవతలనే ఉండేటట్టు చేస్తాయి. ఎప్పుడైతే అవతలకు దాటి వెళ్తామో, దేవుని యొక్క వాక్కును మనం గమనించగలుగుతాం. ఎప్పుడైతే ఆ బంధకాల నుంచెల్లి, ఆ పాప సంబంధమైన జీవితం నుంచెల్లి, ఆ లోకానుసారమైన ఫ్రెండ్స్ నుంచి గాని, లోకానుసారమైన జీవితం నుంచి గాని, ఆ లోకానుసారమైన నువ్వు చూసే ఆ మొబైల్‌లో చూసే ఆ లోకానుసారమైన చూపులో నుండి గాని, ఎప్పుడైతే నువ్వు దాటుకొని బయటికి వేస్తావో, నీ జీవితంలో దేవుని స్వరాన్ని వినగలుగుతావు. దేవుని యొక్క గొప్ప కార్యాన్ని నువ్వు చూడగలుగుతావు. ఆయన దాటుకొని వచ్చిన తర్వాత అక్కడ ఒక పొద నడిమికి అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. దేవుని దూత అతనికి ప్రత్యక్షమైందంట. ఇవన్నీ ఈ లోకానుసారమైన జీవితాన్ని, బంధకాల్ని ఎప్పుడైతే నువ్వు దాటుకొని బయటికొస్తావో, దేవుని ఉద్దేశంలో దేవుని యొక్క ప్రత్యక్షత నువ్వు చూడగలుగుతావు. దేవుని యొక్క స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. అక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతున్న మాటలు చూడండి. మోషే దేవుని యొక్క మాటల్ని వినగలుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చూసినట్లయితే మన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఉండాలి. వాటన్నిటిని మార్చుకొని, మనల్ని మనం మలుచుకొని, దేవుని వైపు, దేవుని తట్టు ఎప్పుడైతే తిరగలుగుతావో, నువ్వు వెళ్తున్న మార్గము సరైంది కాదు అని అక్కడ నువ్వు టర్న్ అయిపోయి, ఎప్పుడైతే రాగలుగుతావో, నీ జీవితం సక్సెస్‌ఫుల్‌గా, ఆశీర్వాదకరంగా ఉంటది. దేవుడు మనల్ని ఏలుబడి చేయమన్నాడు. దేవుడు మనల్ని ఏలుబడి చేయండి. మీరు ఫలించి, అభివృద్ధి పొంది, భూమిని నిండించి, దాని మీద ఏలుబడి చేయమన్నాడు. మనం ఎప్పుడు బానిసలైపోవద్దు పాపానికి, లోకానికి. చాలా సార్లు మనము ఏం చేస్తుంటామంటే, ఎవరైనా ఏ వ్యక్తి అయినా వచ్చి
అక్కడ పలాని చోటుకి మనం వెళ్దాం రా, లేకపోతే పలానా పని ఉంది వెళ్దాం రా. నీకు చాలా ఎమర్జెన్సీ పని నీ ఇంట్లో ఉంటది. ఆయన పక్కన వ్యక్తి నీ ఫ్రెండ్ గావచ్చు, నీకు తెలిసిన వ్యక్తి గావచ్చు, నీకు దగ్గరగా నీ రిలేటివ్ గావచ్చు, ఎవరైనా వచ్చి పలాని చోటుకి వెళ్దాం రా అన్నప్పుడు, నీకిక్కడ ఎమర్జెన్సీ పనున్నప్పటికీ, అక్కడ లేట్ అయితదని తెలిసినప్పటికీ, అక్కడి నుంచి రాలేక, ఇక్కడ నో చెప్పలేక కొన్నిసార్లు సందిగ్ధంలో నువ్వు పడిపోతుంటావు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నీకు ఏది ఉత్తమమైందో, ఏది మంచిదో దానికి నువ్వు దానికి కట్టుబడి దాని కోసం నువ్వుండు. నువ్వు చాలా సార్లు నో చెప్పలేని పరిస్థితిలో అక్కడికి వెళ్లి అక్కడ ఇరుక్కొని పోయే పరిస్థితిలో కొన్నిసార్లు నువ్వు చిక్కుబడిపోతుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీకు చెప్పే విషయం ఏందంటే, చాలా సార్లు నువ్వు ఏ బంధకాల చేత అక్కడ లొంగిపోయి ఉంటున్నావో, చాలా సార్లు మనం ముందే దాన్ని పసిగట్టినప్పుడు అక్కడ లేట్ అయితది. అక్కడ నేను రాలేని చిక్కుబడిపోయే పరిస్థితిలో నేను ఉండగలుగుతానేమో అని మొట్టమొదటిగా నువ్వు నో చెప్పడం నేర్చుకో. పాపం విషయంలో గాని, లోకం విషయం గాని, లోక సంబంధమైన జీవిత విషయంలో గాని, అయ్యో! నా ఫ్రెండ్ ఏమనుకుంటాడో, మా రిలేటివ్ ఏమనుకుంటాడో, మా మామ ఏమనుకుంటాడో, నా బాబాయ్ ఏమనుకుంటాడో, ఒకవేళ నేను నో చెప్తే వాళ్ళేమైనా ఫీల్ అయిపోతారేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది తప్పు అని తెలిసినప్పుడు, ఆ మార్గం సరైంది కాదు అని తెలిసినప్పుడు, ఆ చోటికి నేను వెళ్ళకూడదని తెలిసినప్పుడు, నువ్వు నిర్మొహమాటంగా నో చెప్పడం నేర్చుకో. మోషే ఎప్పుడైతే దాటుకొని వెళ్ళాడో, దేవుని స్వరాన్ని ఆయన వినగలిగాడు. దేవుని యొక్క ప్రత్యక్షత ఆయన చూడగలిగాడు. ఒక టర్నింగ్ పాయింట్ మోషేకి అక్కడనే లభించింది. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే అక్కడ మనం చూసినట్లయితే కింది వచనాల్లో మోషే, మోషే అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తం ప్రభువా అనెను. అందుకాయన నా దగ్గరికి రావద్దు. నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము. నీవు నిలిచున్న స్థలము పరిశుద్ధ స్థలం అనెను. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖము కప్పుకొని దేవుని వైపు వెరిచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్లయితే మోషేకి కింది వచనాల్లో మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిశ్చయముగా చూచితిని. పనుల్లో తమను కష్టపెడుచున్న వారిని బట్టి వారు మొరపెట్టిన మొరను వింటిని. వారు దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి. కాబట్టి ఐగుప్తుల చేతి నుండి వారిని విడిపించుటకు ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా ఇక్కడ కింద ఆ దేశం గురించి మాట్లాడుతున్నాడు. మోషేతో తన యొక్క ప్రణాళిక చెప్తున్నాడు. నువ్వు ఐగుప్తులో ఉన్న ప్రజల్ని నువ్వు విడిపించు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే ఎప్పుడైతే ఆ ఆ యొక్క ఇవతల నుంచి అవతలికి వెళ్ళి, ఆ హోరేబు అనే దేవుని యొక్క పర్వతం దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో, దేవుని యొక్క ప్రణాళికను ఆయన తెలుసుకోనగలిగాడు. నీ జీవితంలో నువ్వెప్పుడైతే నీకున్న వాటన్నిటిని దాటుకొనొస్తావో, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకోనగలవు. ఈరోజు మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకరోజు ఒక రైతు తన పొలంలో తన వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడు, ఒక గుడ్డు దొరికిందంట ఆయనకి. ఆ గుడ్డును తీసుకొనొచ్చి తన ఇంట్లో ఉన్న తన భార్యకు అదిచ్చాడట. తను అప్పుడే గుడ్లు పెట్టి పొదుగుతున్న తన కోడి పెట్ట ఏదైతుందో తీసుకెళ్ళి దాంట్లో పెట్టి దాన్ని ఆ గుడ్డు వాటితో పొడిగేటట్టు చేసిందంట ఆమె. కొన్ని రోజుల తర్వాత చిన్న చిన్న ఆ గుడ్లో నుంచి చిన్న చిన్న పిల్లలు బయటికి రావడం, కోడి పిల్లలు బయటికి రావడం. ఆ రీతిగానే ఈ గుడ్లో నుంచి కూడా పిల్లలు బయటకొచ్చిందంట. ఒకరోజు అవి పెరుగుతూ పెద్ద అవుతున్నప్పుడు, ఒకరోజు అవి బయట ఉన్నప్పుడు పైనుంచెళ్ళి గ్రద్ద ఒకటి వచ్చి వీటిని ఆ పిల్లల్ని పట్టుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు, ఈ కోడి తన పిల్లల్ని రక్షించుకోవడానికి ఆ గద్దను బెదిరించడానికి అది పైకి ఎగిరిందట. ఆ గ్రద్ద అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ కోడి పిల్లలు కూడా ఎగరడం ప్రారంభిస్తున్నప్పుడు, ఈ పిల్ల ఏదైతే ఉందో ఆ గుడ్డు తెచ్చిన లోపల నుంచి వచ్చిన ఆ పిల్ల ఏదైతే ఉందో అది కూడా ఎగరడం ప్రారంభించిందంట. కోడి కొంచెం ఎత్తుకి ఎదుగుతుంది. ఇది మాత్రం కొంచెం పైకి ఎగిరిందంట. దానికి లోపల ఒక ఉత్సాహం ఉంది. నేను పైకి ఎగరాలని. అది ఇంకొంచెం పైకి ఎగిందట. ఇంకొంచెం పైకి ఎగింది. ఇంకొంచెం పైకి ఎగిందట. అది ఎగురుతూ పైకి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొన్ని పక్షులు తిరుగుతున్నాయంట. ఆ పక్షులను చూసినప్పుడు వాటి రెక్కలు, దాని రెక్కలు సేమ్ ఉన్నాయి. వాటి ఈకలు, వాటి రెక్కలు సేమ్ ఉన్నాయి. అది పైకి ఎగురుతున్నప్పుడు కిందున్న వాడు దాంతో నాకు సంబంధం ఏం లేదు. ఈ పైనున్న వాడితోనే నాకు సంబంధం ఉన్నదని గ్రహించగలిగిందంట.
ఆ రైతు ఏదైతే తెచ్చాడో అది పక్షిరాజు యొక్క గుడ్డు. అప్పుడు దానికి తెలిసిందంట. దాని పర్పస్ తెలిసిందంట. నేను కిందుండవలసిన దాన్ని గాదు. నేను పైనుండవలసిన దాన్నని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు గూడా ఈరోజు దేవుడు నిన్ను క్రింద బానిసత్వంలో, పాప బంధకాల్లో లేపోతే నువ్వు నిస్సహాయ స్థితిలో ఉండడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకోలేదు. ఆయన ఏర్పరచుకుంది నిన్ను నీ తల పైకెత్తడానికి, నువ్వు పైన ఉండడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో, ఎలాంటి సిట్యుయేషన్‌లో ఈ యొక్క సాయంత్రకాల సమయంలో చిక్కుకొని ఉన్నావో నాకైతే తెలీదు గానీ, దేవుడు నీ గురించి మాట్లాడుతున్న మాటేందంటే, నిన్ను పైవాడిగా ఉంచుతాను. నీ తల పైకెత్తెదను. మోషే ఒక టర్న్ పాయింట్ తీసుకున్నాడు. నా జీవితము ఈ అరణ్యంలోనే ముగిసిపోయేది గాదు. దేవుడు నన్ను ముందుకు నడిపించబోతున్నాడు. ఇశ్రాయేలుకు నాయకునిగా వారిని అంతమంది ప్రజల్ని కానానుకు నడిపించే ఒక గొప్ప నాయకునిగా మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన ప్రణాళిక ఉన్నతమైంది, గొప్పది ఆయనది. మన తలంపుల వంటి తలంపులు కాదు ఆయనయి. నీ లోపల నీకున్న ప్రణాళికల కంటే దేవుని ప్రణాళిక గొప్పది. చాలా సార్లు మనము నీ జీవితం ప్రణాళిక విషయంలో నువ్వు నీ సొంత నిర్ణయాలు లేకపోతే నేనేం జేయాలి? ఇది చదువయిపోయింది గదా! నీ ఆలోచన జేస్తావు. ప్రియమైనది నీ మైక్ గురించి జెప్పాను గదా! మైకును ఎవరైతే దాన్ని మాన్యువల్ తయారు జేసిండో ఒక మాన్యువల్ ఇస్తాడు ఆ వ్యక్తి. ఆ రీతిగానే నిన్ను తయారు జేసిన వ్యక్తి దగ్గరికి నువ్వొచ్చినప్పుడు, ఆ మైక్ ఎలా వాడాలో దాంట్లో మాన్యువల్‌లో ఉన్నప్పుడు, నీ జీవితంలో ఏది జరగాలో, ఏ ప్రణాళిక, ఏ ప్లాన్ నువ్వు పొందుకోవాలో దేవుడిని అడిగినప్పుడు ఖచ్చితంగా, దేవుని దగ్గర నువ్వు అడిగి తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆశీర్వాదకరానికి, దీవెనకరంగా నువ్వు మారగలుగుతావు. ఆశీర్వాదకరానికి నువ్వు కారకుడు అవుతావు. దేవుడు ఆశీర్వాదం పొందుకోవడానికి నిన్ను కారకునిగా ఆయన చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితం ఒక టర్నింగ్ పాయింట్ అనేది చాలా అవసరం. ఎక్కడ ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఆగిపోయావో, అక్కడి నుంచి నువ్వు టర్న్ తీసుకొని దేవుని యొక్క మార్గంలోకి నువ్వు వచ్చినట్లయితే, దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఆశీర్వదించగలుగుతాడు. మోషే అరణ్యంలో చిక్కుకొని పోయిన వ్యక్తి 40 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. కానీ దేవుడు తనతో మాట్లాడిన తర్వాత, ఇవతల నుంచి అవతలికి దాటిన తర్వాత దేవుని పర్వతం దగ్గరికొచ్చాడు. ఆయనే అనేకులకు నాయకునిగా అయ్యాడు. ఆయనే దేవుడితో అన్న మాట, "నేను నత్తివాడిని గదా ప్రభు" అని మాట్లాడలేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నిన్ను గూడా ప్రజలు జూసి నువ్వు నత్తోడివి. ఫరో అనుకున్నాడు, వీడు నత్తోడు వీడేం జేయగలుగుతాడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నత్తివాడు మాట్లాడగలిగి 6,00,000 మంది అంతటి కాల్బలమైన జనాభాను ఆయన పాలు, తేనెలు ప్రవహించే కానానుకు నడిపించగలిగాడు. తన మాట దేవుడు విన్నాడు. ఫరో ఎదుట ఆయన నత్తివాడిగా కనిపించవచ్చు. కొన్నిసార్లు నిన్ను ప్రజలు తక్కువగా చేయవచ్చు. నీ పరిస్థితిని జూసి, నీ స్థితిగతులను జూసి, నీ ఇంటి పరిస్థితులను జూసి, లేపోతే నీ యొక్క శరీర సంబంధమైన పరిస్థితిని జూసి, నీ డ్రెస్సింగ్ స్టైల్ జూసి, ఆఫ్టర్ ఆల్ వీడు అనుకోని ఉండవచ్చు. ఆఫ్టర్ ఆల్ వీడు ఆ యొక్క వ్యక్తి కొడుకు గదా! ఆఫ్టర్ ఆల్ ఆ యొక్క రైతు యొక్క కొడుకు గదా వీడు. ఆఫ్టర్ ఆల్ ఆ యొక్క గుమాస్తా యొక్క కొడుకు గదా వీడు. ఆఫ్టర్ ఆల్ ఆ యొక్క స్వీపర్ యొక్క కూతురు గదా ఈమె. ఆఫ్టర్ ఆల్ ఆ యొక్క ఇళ్ళలో పనిచేసే ఒక వ్యక్తి కు కుమార్తె గదా ఈమె. అటెండర్ కూతురు గదా! అనుకోని ఉండవచ్చు నేను. దేవుడు నిన్ను గొప్ప స్థాయిలో ఆశీర్వదిస్తాడు. నీ జీవితంలో ఇవతల నుంచి అవతలకి ఎప్పుడైతే రాగలుగుతావో, ఈ లోకమనే బంధకాల నుంచెళ్ళి దేవుని యొక్క వాక్యం వైపు, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి వైపు, దేవుని యొక్క మాటల వైపు, దేవుని యొక్క మార్గం వైపు నువ్వు ఎప్పుడైతే రాగలుగుతావో, దేవుడు నిన్ను గొప్ప స్థితిలో ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక వ్యక్తిని గూడా ఆయన బైబిల్‌లో చూడొచ్చు. యోసేపు తన జీవితంలో తనకు కలలొచ్చాయి. ఆయన అనుకున్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదింపబోతున్నాడు అనుకున్నాడాయన. తన జీవితంలో రోజు వాళ్ళ అన్నలకి ఏదైతే ఆ భోజనం ఇవ్వడానికి ఆయన బయలుదేరాడు. వాళ్ళనుకున్నారు, ఈయన మంచి చేద్దామని వెళ్తున్నాడు. వాళ్ళనుకున్నాడు, అదో కలలు గన్న వాడొస్తున్నాడు. ఈరోజు ఈయన పని పడదాం రా అనుకున్నారు. వారి లోపల అసూయ, ద్వేషము, కోపం అంతా ఎదురైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా రోజుల నుంచి అది లోపల మరుగుతుంది వాళ్ళకి. ఎప్పుడు దొరుకుతాడా? ఏం జేద్దామన్న ప్రయత్నంలో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పట్టి, కొట్టి, బంధించి ఆయన్ని గొయ్యిలో ఏశారు. మోషే అప్పుడు యోసేపు అనుకున్నాడు, ప్రభువా! ఇదేనా నా జీవితంలో ఆశీర్వదించడానికి కారణం ఇదేనా? నేను ఈ గొయ్యిలో నన్ను ఉన్నతంగా దీవిస్తావనుకుంటే నేనొచ్చి గొయ్యిలో పడిపోయాను ప్రభువా! అనేం అట్లాంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్లాంటి పరిస్థితిలోకి ఆయన రాలేదు. అట్లాంటి మనస్తత్వంలోకి ఆయన రాలేదు.
దేవుడు నన్ను తప్పక ఆశీర్వదిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తన జీవితంలో ఇస్మాయిల్‌కి అమ్మబడ్డప్పుడు, యోసేపు జీవితంలో బానిసగా కొనిపోబడ్డాడు. అయినప్పటికీ తన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ ఏంటంటే, యోసేపు ఎన్నడూ గూడా దేవుణ్ణి మర్చిపోలేదట. దేవుణ్ణి అక్కడ అలాంటి పరిస్థితులు గుండా ఆయన వెళ్తున్నా సరే, యోసేపు ఎప్పుడు నిలబడిపోలేదంట. దేవుడు నాకు సహాయం జేస్తాడు. ఆయన ఉన్నతంగా ఆశీర్వదించే క్రమంలో తన యజమానురాలు తన మీద కన్నేసింది. అప్పుడప్పుడే యోసేపు పైకొస్తున్నాడు. అప్పుడప్పుడే యోసేపు గొప్ప ఉన్నతమైన స్థాయిలోకొస్తున్నాడు. తన యజమానుడు తన బాధ్యతంతా అప్పగించినట్టు విచారణకర్తగా తన ఇంటి మీద విచారణకర్తగా ఉంచిందంట. హమ్మయ్య! నేను ఆశీర్వదింపబడ్డాను అని అప్పుడే వచ్చే పరిస్థితిలో ఆ యొక్క యజమానురాలు యోసేపును ప్రతిదినం, అనుదినము ఆయన్ని బాధిస్తూ వస్తుందంట. ఆయన కొంచెము ఒంగిపోయి ఆమెతో పాపంలో పాలుకుంటే యోసేపు ఉన్నతమైన స్థితిలోకొచ్చేవాడు. మనం లోకానుసారంగా మాట్లాడితే ఖచ్చితంగా ఉన్నతమైన స్థాయిలోకొచ్చేవాడు. కానీ యోసేపు ఇంతటి దుర్మార్గమైన, ఘోరమైన పాపం చేసిన దేవుని దృష్టికి నేను ఎలాగూ తప్పించుకుంటాను. ప్రియమైన దేవుని బిడ్డలు ఎంత శ్రేష్టమైన మాట వాడాడు. అక్కడి నుంచి పరిగెత్తాడు. తీసుకొచ్చి ఆయన జైల్లో ఏశారు. బంధకాల్లో పెట్టారు. నేను నీతిమంతునిగా జీవిస్తే ఎందుకు ప్రభువా ఇలాంటి పరిస్థితి? యోసేపు ఎన్నడూ గూడా ఆ మాట మాట్లాడలేదు. యెహోవాను తోడుగా ఆయన కోరుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ జైల్‌లో ఉన్నప్పుడు ఫరో దగ్గరున్న ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి కలొచ్చింది. వారు చెరసాలలో పడ్డారు. వాళ్ళకి కలొచ్చినప్పుడు కల యొక్క భావాన్ని యోసేపు చెప్పి మీరు నిశ్చయంగా విడిపింపబడతారు అని ఆ విధానం చెప్పినప్పుడు యోసేపు ఒక రిక్వెస్ట్ చేసిండు. వాళ్ళు విడుదల వెళ్ళేటప్పుడు యోసేపు కల నిజమైంది. వాళ్ళు విడుదలై వెళ్ళేటప్పుడు యోసేపు ఒక చిన్న రిక్వెస్ట్ చేసిండు. మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఒకసారి నా గురించి రాజు దగ్గర ఫరో దగ్గర రికమెండ్ చేసి నన్ను బయటికి పంపించండి. వారు సరే అన్నారు. వారు బయటికెళ్ళిన తర్వాత యోసేపుని గురించి మర్చిపోయారు. యోసేపు అనుకున్నాడు ఆ యొక్క ఎవరైతే ఫరో దగ్గరున్న ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో యోసేపు అన్న మాటేందంటే, "నేను పరాయి దేశం నుంచి వచ్చిన వాడిని. నేను బానిసగా ఉన్నాను ఈ దేశంలో. నన్ను దయచేసి విడిపిస్తే నేను మా ఇశ్రాయేలు ఆ యొక్క దేశానికి వెళ్ళి, ఆ యొక్క మా తండ్రి దగ్గర నేను ఏదో పని జేసుకుంటున్నాను. బ్రతుకుతానింక ఈ దేశంలో ఉండను. నేను వెళ్ళిపోతాను. నన్ను దయచేసి విడిపించండి." ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు అనుకున్నదేందంటే, నేను నా తండ్రి ఇంటికెళ్ళి నేను ఇక్కడ్చెల్లి విడుదలైతే చాలు అంతే. నేను నా తండ్రి దగ్గరికెళ్ళిపోతా. నా తండ్రి దగ్గర వాళ్ళ పనేందంటే, వాళ్ళ వృత్తేందంటే గొర్రెలు గాసుకోవడం. యోసేపు అనుకున్నాడు ఇకనుంచెల్లి విడుదలైపోతే ఒకవేళ దేవుడి చిత్తం వల్ల, దేవుడి దయ వల్ల విడుదలైపోతే మా సొంతింటికి, మా ఊరికెళ్ళిపోయి గొర్రెలు గాసుకుంటా అనుకున్నాడు. ఒకరోజు ఫరో దగ్గర నుంచెల్లి పిలుపొచ్చింది. యోసేపు ఎవరిక్కడ? యోసేపుని తీసుకెళ్ళి రాజు ఎదుట నిలబెట్టినప్పుడు కల భావాన్ని ఫరోకు తెలియజేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఐగుప్తు దేశంలో నీ అంతటి జ్ఞానవంతుడు ఎవరు లేరు. ఆ దేశానికి ప్రధానమంత్రినిగా చేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మనం చూసినట్లయితే యోసేపు తన జీవితంలో అనుకున్నాడు. నేను గొర్రెలు కాసుకుంటా అనుకున్నాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఆయన టర్న్ చేసిన ఆ టర్నింగ్ పాయింట్ ఏందంటే, నువ్వు గొర్రెలు కాసుకునేవాడివి కాదు. నేను నిన్ను ఆ దేశానికి ప్రధానమంత్రి చేస్తాను. బానిసగా వచ్చాడు. చెరసాలలో ఖైదీగా ఉన్నాడు. ఆ దేశానికి ప్రధానమంత్రి కాగలిగాడు. మనం దేవుని యందు విశ్వాసము యోసేపు జీవితంలో కృంగిపోలే. ఒక టర్నింగ్ పాయింట్ తీసుకున్నాడు. నేను కృంగిపోవద్దు. నేను గొయ్యిలో పడ్డా కృంగిపోవద్దు. నేను బానిసగా అమ్మబడిన కృంగిపోవద్దు. నేను చెరసాలలో ఖైదీగా ఉన్న కృంగిపోవద్దు. దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ సృష్టికర్త నా పట్ల, నా జీవితం పట్ల నేను పుట్టక మునిపే ఆయన కనులు నన్ను చూసాయి. నా జీవితం పట్ల ఆయనకు ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన తోడు నేను కోరుకుంటాను. ఆయన సహాయం నేను కోరుకుంటాను. ఖచ్చితంగా నా తల పైకెత్తువాడు ఆయనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిని నమ్మిన బిడ్డల్ని ఎప్పుడు ఆయన తల దించేవాడిగా, తల పైకెత్తేవాడిగా చేస్తాడు. నీ పర్పస్, నీ జీవితంలో నువ్వెందుకు జన్మించావో, నీ జీవితంలో నా నా జీవితం పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఏంటిది? పర్పస్ ఏంటిది? అది తెలుసుకొనగలిగితే నువ్వు ముందుకెళ్ళగలుగుతావు. మనం ఇద్దరు వ్యక్తుల గురించి మనం చూసాము. మోషే తన జీవితంలో టర్నింగ్ పాయింట్ ఆ యొక్క ఇవతల నుంచి అవతలకి దాటినప్పుడు
మోషే జీవితంలో దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క పర్వతం దగ్గర చూసాడు. ఆయన స్వరాన్ని విన్నాడు. ఆయన ప్రణాళిక తెలుసుకోనగలిగాడు. యోసేపు తన జీవితంలో ఇస్మాయిలతో అమ్మబడినప్పుడు ఆ గొయ్యిలో ఎప్పుడైతే వేశారో ఒక టర్నింగ్ పాయింట్. దేవుడు అక్కడికి కొనిపోబడి ఆ దేశంలో, శత్రువుల దేశంలో ఆయన్ని ప్రధానమంత్రిగా చేయగలిగే గొప్ప కృపనిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు ఏ మార్గం గుండా ఒకవేళ కష్టంలో ఉంటే, ఒకవేళ పారిపోయిన పరిస్థితిలో ఉంటే, దేవుని నువ్వు అడుగు, ఆయన నిన్ను గొప్ప స్థితిలోకి తీసుకురాగలుగుతాడు. ఒకవేళ నువ్వు దేవుని చిత్తం వల్లనే ఆ యొక్క మార్గం గుండా, కష్ట మార్గం గుండా వెళ్ళగలిగితే, దేవుని యొక్క సహాయాన్ని కోరుకో. దేవుని యొక్క తోడుని కోరుకో. ఈ లోకానుసారమైన పాపంలో నువ్వు పరిగెత్తుతున్నప్పుడు, దేవుడు నువ్వు ఈతల నుంచి, ఆ లోకమనుసారమైన పాపం నుంచి నువ్వు బయటికొస్తే, దేవుని యొక్క స్వరాన్ని, ఆయన ప్రత్యక్షత, ఆయన ప్రణాళికను నువ్వు చూడగలుగుతావు. ఆ రీతిగానే నువ్వు దేవుని యొక్క మార్గం గుండా వెళ్తే, ఒకవేళ కష్టంలో, నష్టంలో నువ్వు చిక్కుకొని పోయినట్లయితే, ఆయన తోడును కోరుకో, ఆయన ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. రెండే విషయాలు నీ జీవితంలో. లోకం నుంచి, యువతల నుంచి అవతలికి రా. ఒకవేళ నువ్వు దేవునిలో పరిశుద్ధంగా ఉండి, నీ జీవితంలో కష్ట మార్గం గుండా వెళ్తే, ఆయన సహాయం దొరకో. ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఇవ్వగలుగుతాడు. కాబట్టి మన జీవితంలో మోషే వలె, ఇటు యోసేఫ్ వలె ఇద్దరు వ్యక్తుల్లో మనము ఒక టర్నింగ్ పాయింట్ మనం చూడగలిగాం. నీవు ఈ జీవితంలో ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నావో, దేవుని సహాయాన్ని అడుగు. దేవా, సృష్టికర్తవు నీవే గదా! నన్ను నడిపించేవాడవు నీవే గదా! నా బ్యాక్‌గ్రౌండ్ బట్టో, నాకున్న టాలెంట్‌ని బట్టో గాదు ప్రభా. కేవలం నువ్విచ్చే ఆశీర్వాదం, నీ తోడు, నీ సహాయం వల్లనే నేను ముందుకెళ్ళగలుగుతానని దేవుడిని అడుగు. ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప టర్నింగ్ పాయింట్ ఇచ్చి నిన్ను గొప్ప స్థితిలో ఆయన ఆశీర్వదిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకును, నాకును, మనందరికిని కలుగజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు నాయన. నా జీవితంలో, మా జీవితంలో ఏమన్నా బ్రదర్స్, సిస్టర్స్ ఎంతమందైతే ఈ లైవ్‌లో వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో, మోషే జీవితంలో ఇవతల నుంచి అవతలికి దాటినట్టుగా పాప బంధకాల్లో దాసోహం కాకుండా నాయన మేము దాటి వెళ్ళే కృప దయచేయండి. యోసేఫులని సహాయాన్ని పొందుకొని గొప్ప స్థితిలో తల పైకెత్తే రీతి మమ్మల్ని ఆశీర్వదించి దేవుడు నీవు గనుక నాయన అట్టి కృప మాకు అనుగ్రహించమని, సజీవవాహిని చేస్తున్న పరిచయాలన్నిటిని మీరు దీవించండి. దానిలో పని చేస్తున్న ప్రభా ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్స్ అందరిని మీరు దీవించండి. ఈ వాక్యాన్ని వింటూ ప్రభా ఎంతమంది అయితే తమ జీవితాల్ని సరి చేసుకోవాలనుకుంటున్న వారి జీవితంలో గొప్ప కృప దయచేయమని ప్రార్థన చేస్తూ, నీకే మహిమ ఘనత ప్రభువుని ఆపాదిస్తూ, యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, ఆశీర్వాదము, ఆయన సహాయము, ఆయనకు కృప తలలోంచిన మనకును, ఈ లైవ్ లో వీక్షిస్తున్న వారికి సదాకాలం తోడైనను గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి ఈరోజు చక్కని వర్తమానం ద్వారా ఒక టాపిక్ త్రూ మమ్మల్ని అందరూ మీరు బలపరిచిన విధానం బట్టి మీకు ఎంతగానో వందనాలు నుండి కాంగ్రెస్ తరఫు నుంచి మరొకసారి మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే ఈ యొక్క టాపిక్ ద్వారా మరి అనేక మంది విని మీరందరూ కూడా బలపడాలని నేను నమ్ముతూ వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ అండ్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ. మరి నెక్స్ట్ వీక్ సేమ్ మరి కాంగ్రెస్ ఫ్రైడే రోజు మళ్ళీ మనం తిరిగి కలుసుకుందామండి. అప్పటి వరకు కూడా మరి మనకందరికీ దేవుని కృప కాపుదల మనందరికీ మన పనిబాట్లో కూడా తోడుండాలని దేవుని మనం కోరుకుందాం. మరొకసారి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి నెక్స్ట్ కాంగ్రెస్లో మనం అందరం కలుసుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్.